నమస్కారం. మార్కెట్లో నాటుకోళ్ల డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. బాయిలర్ కోళ్లను తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి అనే ఉద్దేశంతో చాలామంది నాటుకోళ్లు తింటూ ఉంటారు. నేను ఈ కోళ్ల సంపాదన సంవత్సరాల ఒక 2 పెట్టెలు ఒక పుంజు స్టార్ట్ చేసిన. ఇప్పుడు మన ఫామ్లో ఒక 50 పైన ఉన్నాయి. చాలా వరకు అమ్మిన. రెగ్యులర్ అది మనం ఎట్లా తక్కువాలి ఏందనేది తెలిస్తే అనుభవం స్టార్ట్ అయింది. కొత్తగా పెట్టాలనుకునే యువత కానీ వేరే వాళ్ళు ఒకసారి మీకు అర్థమవుతుంది. అయితే నాటుకోళ్ళ ఫామ్ పెట్టిన తర్వాత అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే లాస్ అయిపోతాం. పెట్టేటటువంటి గుడ్లు పొదిగాలి, ఎలా పిల్లలు దించాలి, ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలనేది ఒక రిస్క్తో కూడినటువంటి పని. చాలామంది అనుకుంటారు నాటుకోళ్ళు సంబంధించిన వీడియోస్లో చాలా వరకు చెప్తూ ఉంటారు వాళ్ళ వ్యూస్ కోసం. కానీ మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనం వ్యూస్ కోసం కాకుండా 10 మందికి ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నా. పెట్టాలా పెట్టద్దా అనే ఉద్దేశంతో ఉంటారు కదా అటు ఇటు, వాళ్ళకు నేను పెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే పెట్టగానే మనకు డబ్బులు అయితే రావు. పెట్టిన 6 months 8 months నుంచి మనకు ఇన్కమ్ వస్తుంది కోళ్ళ ద్వారా. పెట్టగానే అయిపోదు, మనం ఖచ్చితంగా దీంట్లో కష్టపడాలి. కష్టపడితేనే వస్తుంది. ఏదైనా కష్టపడింది ఏ బిజినెస్ కూడా మనకు రన్ కాదు. కాబట్టి దీంట్లో కూడా కష్టం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు నాటుకోడి అనేది ఒక కోడి 800 నుంచి 1000 రూపాయలకు పోతుంది. కాబట్టి మనకు నెలకు ఒక 15 నుంచి 20 కోళ్ళు అమ్మినా కానీ ఈజీగా ఒక 20,000 అయితే సంపాదించుకోవచ్చు నెలకు. వీటి ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంటుంది. మనకు ఓపెన్ ల్యాండ్ ఉంటే ఇట్లా చుట్టూ జాలి నాటుకొని ఒక షెడ్ వేసుకొని తక్కువ ధరలో వాటిని ప్రొద్దున వదిలేయడం, సాయంత్రం కమ్మేయడం ఇట్లా చేస్తూ ఉంటే సరిపోతుంది. మనం దానా అనేది వాటికి సరిపోదు కాబట్టి ఎప్పుడో ఒకసారి ఓపెన్ ల్యాండ్లో ఇట్లా వెదజల్లితే అవే తింటాయి. అవి బయట కుదిలినప్పటి నుంచి మనకు వర్క్ ఏముండదు. మనం పొదిగే కోళ్ళు ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ ఉండాలి. ఒక 2 daysకి ఒకసారి వాటిని వదిలేయడం. షెడ్లో మనకు కోడి పేను వివిధ రకాలైనటువంటి ఏమైనా ఉంటాయి కాబట్టి వాటికి స్ప్రేలు చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి 2 daysకి ఒకసారి. మిగతాది అనేది మనకు వర్క్ ఏమైతే ఎక్కువ ఉండదు. రోజు చేయాల్సిన పని అంటే వాటిని వదిలేయడం, నైటు షెడ్లోకి తీసుకురావడం, ఇలాంటివి ఉంటాయి. డే టైం అంతా కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇట్లా మనం కూడా రెస్ట్ తీసుకోవచ్చు. హాయిగా ఒక చెట్టు కింద కూర్చొని పిల్లుల నుంచి కుక్కల నుంచి రక్షణగా మనం కాపలుగా ఉంటే సరిపోతుంది. కొత్తటువంటి యువతకు నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీ విలేజ్లో మన చుట్టుపక్కల ఏరియాలో ఎవరికనేది ఇప్పుడు నాటుకోళ్ళు ఎక్కువ పెంచుతలేరు కాబట్టి మనకు ఒక 15,000 సంపాదించుకోవాలన్నటువంటి ఉద్దేశం ఉంటే కనుక కష్టపడ్డా కానీ కష్టం అనేది ఉంటుంది. కష్టపడి పెట్టుకున్న తర్వాత కష్టపడండి. ఈజీగా మీకు మనీ అనేది వస్తుంది. దీంట్లో కష్టం లేదు అనేది నేను చెప్పను. కష్టం అనేది డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రజెంట్ అయితే వీటిని డైలీ ఏ వర్క్కి వెళ్ళినా కానీ వచ్చి ఒకసారి మన నాటుకోళ్ళు ఎట్లా ఉన్నాయి, పిల్లలు ఎట్లా ఉన్నాయి అనేది ఖచ్చితంగా నేను చూసుకుంటా. మన బిజినెస్ ఇదే చేస్తాం కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి డైలీ.